నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షకులందరికీ హంసవేణి గట్టు చేయు ఆత్మ నమస్కారాలు. మాది ఆదోని, కర్నూలు జిల్లా. మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ఎన్నెన్నో డిజిటల్ జూమ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా మాస్టర్స్. వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటగా లైట్ వర్కర్స్ అండ్ టీమ్ ప్రెజెంట్స్ తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 6 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్త ధ్యానము ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 11 గంటల నుండి 12 గంటల దాకా మన డి శివప్రసాద్ గారిచే మండల ధ్యాన తరగతులు జరుగుతూ ఉన్నాయి. అలాగే 1 గంట నుండి 2 గంటల దాకా శైలజ సతీష్ గారు చింతామణి నుండి వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని మరియు 1000 సీడ్స్ ఆఫ్ బుక్ యొక్క జ్ఞానాన్ని మనకు వివరణ ఇవ్వడానికి విచ్చేయుచున్నారు ఫ్రెండ్స్. అలాగే 3 గంటల నుండి 5 గంటల దాకా అబ్దుల్ రహీం గారు ఎండి వాళ్ళు వచ్చేసి బాడీ మైండ్ సోల్ గురించి చెప్తూ ఉన్నారు. ఈరోజు వచ్చేసి సోల్ గురించి వివరంగా మనకు వివరిస్తారు ఫ్రెండ్స్. సాయంకాలము 6:30 గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చే ఆత్మజ్ఞాన సందేశము ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే రాత్రి 9 గంటల 30 నిమిషాలకు డాక్టర్ హరికుమార్ గారిచే ఆత్మజ్ఞాన బోధ ప్లస్ లైవ్ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 40 పుస్తకాలు 40 వారాలు అనే వాళ్ళు వచ్చేసి వాళ్ళు మార్నింగ్ పూట 3 గంటల నుండి 5 గంటల దాకా హృదయ జ్వాల అనేది స్వాధ్యాయం మీద ఒక పుస్తకాన్ని చదివి వివరణనిస్తారు. అలాగే రాత్రి 9 గంటల నుండి 10 గంటల దాకా ఈ 40 రోజుల ప్రోగ్రాం పెట్టారు ఫ్రెండ్స్. అది వచ్చేసి ధ్యాన మాతృత్వం పైన క్లాసులు వివరిస్తారు. ఒక్కొక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ వచ్చేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఏమని అంటే పుట్టినప్పటి నుండి ఆరోగ్యం ఎలా అంటే బాగా పెట్టుకోవడము, తర్వాత పెద్దయ్యాక సంపూర్ణ వ్యక్తిత్వం గల పిల్లలుగా పెరగాలంటే ఎలా అనే ఒక విషయాన్ని వాళ్ళు 40 రోజులు అంటే ఒక్కొక్క మాస్టర్ వచ్చేసి వాళ్ళ యొక్క విషయాలను వివరిస్తారు ఫ్రెండ్స్. సోల్ కేర్ వాళ్ళు వచ్చేసి ఓషో విజ్ఞానాన్ని పద్మలత గారు మనకు వివరించడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు. 108 రోజులు చాతుర్మాస మహిళా ధ్యాన దీక్ష 78వ రోజు వచ్చేసి యంగ్ మాస్టర్ ముఖేష్ గారు ఉత్సాహమైన మరియు ఆనందకరమైన జీవనం అని 11 గంటల నుండి 2 గంటల దాకా వాళ్ళ జ్ఞానాన్ని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ధ్యాన యువ సమ్మేళనము అని యూత్ ఫర్ ట్రూత్ అనే ప్రోగ్రాము బుద్ధా పిరమిడ్ ఛానల్ వాళ్ళు జరుపుతా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వారం రోజులు 11వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. 2 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల దాకా వాళ్ళు అంతా యూత్నే వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు మన కాన్సెప్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్వాస అంటే మన అందరికీ తెలుసు కదా, మనము ముక్కులో గాలి తీసుకుంటూ ఉన్నాము, పోతా ఉంది, దాన్నే శ్వాస అని అంటారు కదా ఫ్రెండ్స్. అంటే ఆ శ్వాస మనిషి వచ్చేసి నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు ఫ్రెండ్స్. అంటే మన శరీరం ఎన్నో కణాలతో నిర్మించబడి ఉంది కదా. అంటే ఒక్కొక్క కణంలో మైటోకాండ్రియా అనేది ఉంటుందన్నమాట. మనము తీసుకున్న గాలిలోని ఆక్సిజన్ను ఆ కణంలోని మైటోకాండ్రియా తీసుకొని ఉష్ణాన్ని జనిస్తుందన్నమాట. అంటే ఉష్ణం పుడుతుందన్నమాట. ఆ ఉష్ణం పుట్టడం వల్ల అదే మనకు ప్రాణవాయువుగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. అలా ఆ ప్రాణవాయువుగా ఉపయోగపడతా ఉండేది అది వచ్చేసి 3 రోజులే ఒక కణము బ్రతుకుతుందన్నమాట. ఎందుకంటే అది మనం తీసుకున్న ఆ ఆక్సిజన్ అంటే ఆ శ్వాసలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని అది మండుతూ అంటే 3 రోజుల కన్నా ఆ ఒక్క కణము చనిపోతుంది. అంటే ఈ యోగులు ఏం చేసేవాళ్ళు అంటే ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. తాబేలు ఉంది. తాబేలు ఇప్పుడు మనిషి 15 ఒక నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటూ ఉన్నాడు కదా. అలాగే తాబేలు వచ్చేసి ఒక నిమిషానికి 3 శ్వాసలే తీసుకుంటుంది. అందుకే మనిషి ఆయుర్దాయం వచ్చేసి 100 సంవత్సరాలే. అలాగే ఈ తాబేలు వచ్చేసి 300 సంవత్సరాల నుండి 400 సంవత్సరాల దాకా
బతుకుతుంది. ఎందుకు అంటే అది శ్వాసలు తక్కువగా తీసుకుంటా ఉంది, మనమేమో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాం. అందుకే కణాలు ఏమైపోతున్నాయి, 3 రోజులకే చనిపోతా ఉన్నాయి. దానిలో అందుకని మనం 100 ఏళ్ళ బతుకుతున్నాం. అంటే ఆ శ్వాసలు అంటే మనము అదే ఇప్పుడు చూడండి 15 శ్వాసలు తీసుకోకుండా మనం 14 శ్వాసలు తీసుకున్నామనుకోండి, ఆ కణము 5 రోజులు బతుకుతుంది. అలాగే మనం 13 శ్వాసలు తీసుకున్నామనుకోండి, ఆ కణము 7 రోజులు బతుకుతుంది. అంటే ఈ విధంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే యోగులు వాళ్ళు 21 అంటే మనము 21,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ శ్వాసల్ని తగ్గించుకుంటూ వచ్చేసినారు. అంటే 15 ఉంది కదా, దాన్ని చాలా డౌన్ చేసేసుకుంటూ వచ్చేసి వాళ్ళ ఆయుర్దాయాన్ని 21,000 సంవత్సరాలు చేసుకున్నారు. అంటే మనకు కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు మనం శ్వాసలు ఎక్కువగా పీల్చేసుకుంటున్నాం. అంటే కాబట్టి మనం శ్వాసలు తక్కువగా పీల్చుకోవాలి అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ విధానాన్ని అవలంబిస్తాం. కాబట్టి మనం ధ్యానం చేస్తే మంచిగా మన ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యము ఉంటుంది. తర్వాత మనకు యుక్తము అంటే యవ్వనం కూడా వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మనము కూడా శ్వాసల్ని తగ్గించుకుంటూ మన ధ్యాన స్థితిని పెంచుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. నా పేరు హేమలత, గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు కాన్సెప్ట్ మంచి మాట. మరి రావణాసుడు అంతటి వాడికి రాముడు నచ్చలేదు, మరి కంసుడికి అంతటి వాడు కృష్ణుడు నచ్చలేదు. మరి మనం కూడా జీవితంలో ఎంతో మందికి నచ్చకపోవచ్చు. కానీ అసలు సిసలైన విషయం ఏంటంటే మనకు మనం నచ్చినప్పుడు మన జీవితం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి అలాగే మనము ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటామో ఏ విషయం కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్స్తో మనం ఉంటామో, ఆలోచనతో ఉంటామో, మనం ఎంత ధ్యానం చేసినా ఏం చేసినా కూడా మన జీవితంలో అద్భుతం అనేది ఉండదు ఫ్రెండ్స్. మరి అలాగే మనం చెప్పే విషయాలన్నీ కూడా ఎదుటి వ్యక్తికి అర్థం కావటం లేదు అంటే అక్కడ మనం గ్రహించగల విషయం ఏంటంటే మనము సంపూర్ణంగా అటువంటి విషయంలో మనము అద్భుతంగా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి అలాగే మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి మనలో ద్వేషాన్ని దూరం చేయాలి అంటే మనలో ప్రేమను అందించగలగాలి. అప్పుడే మనలో ఉన్న ద్వేషాన్ని దూరం చేసుకోగలుగుతాం. మరి మన మనసు మాట వినకూడదు, మనసు మన మాట వినేటట్టు చేసుకోవాలి. అలా జరగాలి అంటే ఇవన్నీ కూడా ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇక్కడ అనంతపురం జిల్లా యొక్క జూమ్ సెక్షన్స్ వివరాలు గుంటకల్ నందు అందమైన జీవితం తరపున ప్రతిరోజు కూడా సాయంత్రం 5:45 నుంచి 6:45 దాకా మెడిటేషన్. మరి ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 5:30 నుంచి 7:30 దాకా సీనియర్ మాస్టర్స్ సజ్జన సాంగత్యం. మరి గూగుల్ మీట్ యాప్ మీటింగ్ ఐడి UANBFMEUCC. మరి అలాగే ఇక్కడ అందమైన పిల్లలు అని చెప్పేసి ఈ గ్రూప్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 7:30 దాకా పిల్లలకి ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఇది జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. మరి మీటింగ్ ఐడి 7247139654. పాస్వర్డ్ వచ్చేసి హ్యాపీ. మరి PMC అంటేనే ప్రతి క్షణం సత్య దర్శనం. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. PMC ప్రేక్షకులకి నమస్కారం. కిరణ్మయి విశాఖపట్నం ధ్యానవాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో జరగనున్న ధ్యాన జ్ఞాన జూమ్ సెక్షన్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా విశాఖ జిల్లా PSSM అనకాపల్లి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రతిరోజు 3 గంటల నుండి 5 గంటల వరకు స్వాధ్యాయ యోగంలో భాగంగా భావనాశక్తి అనే బుక్పై వివరణ, సీనియర్ మాస్టర్స్ అనుభవాలు. నాగులాపల్లి శ్రీ చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు బాలానంద కార్యక్రమంలో భాగంగా సుజాత మేడం గారిచే ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ అండ్ పేరెంట్స్ అనే అంశంపై
వివరణ. వేపగుంట గ్రామం నందు శ్రీ సింహాద్రి అప్పన్న పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ధ్యానం, అందులో భాగంగా స్వాధ్యాయం టార్కం సెరాడైన్ గారు రచించిన హృదయ జ్వాల అనే బుక్పై వివరణ 3వ రోజు జరగనున్నది. శ్రీమతి సీతాకుమారి గారిచే వివరణ. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిరమిడ్ మహిళా ట్రస్ట్ విశాఖపట్నం వారి ఆత్మీయ ఆహ్వానం. ధ్యాన శక్తి ఏ దైవశక్తి అదే విశ్వశాంతి. ప్రతిరోజు సామూహిక ధ్యానం. జూమ్ సెక్షన్లో భాగంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఏకతా ధ్యానం, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు స్వాధ్యాయం, రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు విశ్వశాంతి ధ్యానం నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో నెల్లిమర్ల మండలం పూతికిపేట గ్రామం నందు పిరమిడ్ మాస్టర్ మొయిద్ ప్రకాశ్రావు గారు ఆధ్వర్యంలో 41 రోజులు అఖండ ధ్యానం జరగనున్నది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డివి కృష్ణారెడ్డి గారు చే ఆత్మ ఉన్నత స్థితికి ఎదుగుదలలో భాగంగా మానవుడు చాలకుడు నుండి శాసనుడుగా మారేటువంటి అంశంపై 6 దశలు కూలంకషంగా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 78 మంది ధ్యానమిత్రులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆదేశానుసారం పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో 41 రోజులు డిజిటల్ సేవా యజ్ఞంలో భాగంగా ఈరోజు సామర్లకోట ప్రసాద్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారిచే గానం, ధ్యానం, జ్ఞానం అనే అంశంపై వివరణ 3 గంటల నుండి 5 గంటల వరకు. శ్రీకాకుళం జిల్లాలో సామూహిక ధ్యానాలు, సత్సంగాలు నిర్వహిస్తున్నారు. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరణ. నమస్కారం. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యానవాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కూరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈరోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ మేడం గారు విజయవాడ వారిచే అమెరికా వారికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నక్షత్ర మిత్రులు అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే ఆ కార్యక్రమాలని తర్వాత మీరు వీక్షించాలంటే యూట్యూబ్లో జక్కా పద్మ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు పద్మ మేడం గారు జరిగిన క్లాసులు మీకు వస్తాయి. అలాగే మహాద్రాష్ట్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో ఇవాళ అర్ధనారీశ్వరం అనే అంశంపై సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏవిఆర్ చౌదరి గారు, వాణిశ్రీ గారు విజయవాడ వారిచే ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 11 వరకు 41 రోజుల డిజిటల్ సేవా యజ్ఞంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ సామర్లకోట ప్రసాద్ గారు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు గానం, ధ్యానం, జ్ఞానం అనే అంశాలపై ధ్యాన శిక్షణ కార్యక్రమం. తర్వాత నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీ కేవి స్వామి గారు విజయవాడ వారిచే ఎర్లీ మార్నింగ్ గైడెడ్ మెడిటేషన్. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి హరితశ్రీ గారు నెల్లూరు వారిచే ఆత్మజ్ఞాన శిక్షణ. అలాగే సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి ఉమా గారు నాయుడుపేట వారిచే ధ్యాన అనుభవాలు పరిప్రశ్న కార్యక్రమం. తర్వాత ఈరోజు మహాద్రాష్ట్ర స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ మేడం గారు నిర్వహిస్తున్నారు. దీన్ని నిర్వహించే వాళ్ళు జి స్వర్ణలత గారు ఫౌండర్, చైర్మన్ వి శ్రీధర్ గారు, ట్రెజరర్ ఎం నందిని గారు ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జూమ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత యువతకు ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు 23వ రోజు
సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్ నాగమణి మేడం, మణిమేశ్వరం, బంటుమల్లి, కృష్ణా జిల్లా వారిచే ధ్యానము పిరమిడ్ అద్భుత శక్తితో అనుసంధానం అనే అంశంపై ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం, అలాగే కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో జి రాజకుమారి మేడం గుడివేడ వారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డి కనకదుర్గ మేడం గారు సింగినగర్ విజయవాడ వారిచే క్రాప్ సర్కిల్స్ అనే అంశంపై మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి 108 రోజుల ధ్యాన జ్ఞాన సప్తాహంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె నాగశ్రీ గారు, స్వర్ణ కుసుమ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ వారు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రయాణ సాధనాలు ఆయుధాలు అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే అమావాస్య అఖండ మౌన ధ్యానం తపస్థలి పిరమిడ్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. తర్వాత ఈరోజు కాన్సెప్ట్ నిమిషం నిమిషార్థం వా జ్ఞానివో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రానం ధ్యానమేకం విశిష్యతే. అంటే ఆత్మజ్ఞానులు నిమిషం కానీ అర నిమిషం కానీ ధ్యానం ద్వారా బ్రహ్మనిష్ట పొందడం వల్ల 1000 కోట్ల క్రతువులు చేసిన ఫలం వస్తుంది. కాబట్టి ధ్యానం ఒక్కటే విశిష్టమైనదని చెప్పబడుతున్నది. కాబట్టి అందరూ తప్పకుండా రోజు ధ్యానం చేస్తారని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ధ్యానవాహిని కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.